హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మేమైతే షిరిడీకి రెడీ అయిపోయామని చెప్పాం కదండి, బయలుదేరిపోయామని. మేము మధురా స్టేషన్లో నైట్ 1 o'clock అయితే ట్రైన్ ఎక్కాము. అక్కడి నుంచి నెక్స్ట్ డే ఈవినింగ్ 6కి దిగాలి, కానీ ఒక 2 hours ట్రైన్ అయితే లేట్ అయింది. అందువల్ల మాకు 8:30 అయిపోయింది. 8:30కి షిరిడీలో దిగిపోయాము. అక్కడి నుంచి మేము రూమ్స్కి అయితే వెళ్ళిపోయాము. అక్కడ అన్ని సత్రాలే ఉన్నాయి. రూమ్స్ అంటే తక్కువ ఖర్చులోనే అవుతుంది మనకి రూమ్స్ అవినా. ఆ రూమ్స్కి వెళ్ళిపోయాము. అక్కడి నుంచి లగేజెస్ అవన్నీ పెట్టేసుకొని నైటే మేము షాపింగ్ అది చేసేసాము. షిరిడీలోని ప్రసాదాలు అవి కొనడానికి అనేసి వెళ్ళిపోయాము. టైం అయితే మాకు 12 అలా అయిందండి. మళ్ళీ రిటర్న్ రూమ్స్కి వచ్చేటప్పటికి అప్పుడు పడుకొని మళ్ళీ మార్నింగ్ 3 o'clock లేచి రెడీ అయిపోయి 5 కల్లా మేము టెంపుల్ దగ్గరికి అయితే బయలుదేరిపోయాము. టెంపుల్కి వెళ్ళిన తర్వాత అక్కడ లైన్లోనే చాలాసేపు ఉండిపోయాము. హారతికి అన్నీ ఆపేశారు. హారతి మాకు 5:30కి స్టార్ట్ అయ్యింది. 5:30 నుంచి 6:45 అంటే 6:45 వరకు హారతి ఇచ్చారు. ఆ హారతి అయిపోయిన తర్వాత లైన్స్ అయితే ఓపెన్ చేశారు దర్శనాల కోసమని. మాకు దర్శనం అన్నీ అయ్యేటప్పటికి బయటకు వచ్చేటప్పటికి 7:30 అయితే అయ్యింది. ఇది మేము ఉండే రూము. మళ్ళీ 7:30కి మేము ఉన్న రూమ్ దగ్గరికి వచ్చేసాము. మేము వచ్చేటప్పటికి మా బస్సు ఇదిగోండి, మా బస్సు అయితే రెడీగా ఉంది. మా బస్సు మార్నింగ్ 6కే వచ్చేసింది. నెక్స్ట్ మాకు ఈ బస్సు అయితే పైన లగేజ్కి వాటికి ఏం లేదు, బ్యాక్ డిక్కీ కూడా ఏం లేదు. అందువల్ల లగేజెస్ అన్నీ ఎక్కడ పెట్టుకోవాలని ఆలోచిస్తూ ఉన్నారు జనాలందరూ. ఎలాగో ఒకలా సెట్ చేసేసి నాసిక్ అయితే మేము బయలుదేరిపోయామండి. లగేజెస్ అన్నీ ఎక్కించేసి మొత్తం కూర్చోడానికి కూడా ప్లేసెస్ లేవు. మా పుష్ప బ్యాచ్ అన్నాం కదండి, ఆ కుర్రాళ్ళందరూ స్టాండింగ్లోనే ఉన్నారు. మళ్ళీ మేము రిటర్న్ స్టేషన్కి వెళ్ళేంత వరకు వాళ్ళు స్టాండింగ్లోనే ఉన్నారు. కానీ చాలా హెల్ప్ అయితే చేశారండి వాళ్ళు మాత్రం. ఎవరు తెలుసు అని ఏం కాదు, అందరికీ హెల్ప్ అయితే చేశారు. పుష్ప బ్యాచ్ మొత్తం హెల్ప్ చేశారు. వాళ్ళ కోసం కూడా ఈ వీడియోలో మీకు చూపిస్తాను. మేమైతే నాసిక్కి బయలుదేరిపోయాము. అక్కడ ఒక 2 temples ఉన్నాయని చెప్పారు. అవి చూసేసిన తర్వాత అక్కడి నుంచి ఒక 2-3 kilometerల దూరంలోని ఒక 9 అన్నారు, కానీ మాకైతే ఒక దగ్గర ఒక 5-6 గుళ్ళు అయితే చూసి వచ్చాము. సీతమ్మ గుహలు, తెల్లరాముడు, నల్లరాముడు, అర్ధనారీశ్వరుల టెంపుల్, ఇంకేవేవో ఉన్నాయి. మొత్తానికి అవన్నీ చూసుకొని బస్ దగ్గరికి వచ్చేటప్పటికి 2:30 or 3 అయిందండి. అందరం వచ్చేటప్పటికి 3 o'clockకి ఎక్కడైనా లంచ్కి ఆగుదామనేసి బస్సు అయితే స్టార్ట్ చేశారు. మధ్యలో ఎక్కడంటే 3:30-4 అయింది అరౌండ్. ఆ టైంకి మధ్యలో ఆపేసి మేమైతే లంచ్ అంతా చేసేసుకొని మళ్ళీ 5 కల్లా స్టేషన్కి బయలుదేరిపోయాము. స్టేషన్కి ఇక్కడ నుంచి మేము ఉన్న దగ్గర నుంచి స్టేషన్కి వెళ్ళడానికి కనీసం మినిమము ఒక 3 hours జర్నీ అయితే ఉంటుందంట. మేము 5కి స్టార్ట్ అయిపోయాము. మేము స్టేషన్ దగ్గరికి వెళ్ళేటప్పటికి 7:30-8 అయిందండి. మా ట్రైన్ అయితే 9 o'clockకి. ఆ టైం కల్లా మేము స్టేషన్కి అయితే వెళ్ళాము. నెక్స్ట్ ఈ బ్యాచ్లోని చెప్పాను కదా, పుష్ప బ్యాచ్లో ఉన్నారనేసి, వాళ్ళ కోసమైతే మనం చెప్పుకుందాము. నెక్స్ట్ మా టీం మెంబర్స్ని కూడా కొంచెం క్లియర్గా చూపిస్తాను. మా తాత, మామ వీళ్ళు ఏజ్డ్ పర్సన్స్ అండి. మా టీం అందరికీ వాళ్ళే పెద్దవాళ్ళు. వీళ్ళందరూ బ్యాచెస్ అంతా ఫ్యామిలీస్ తోటే వచ్చారు. చెప్పాను కదండి, మా ఆర్గనైజర్ ఉన్నారు కదా, వాళ్ళ పెద్దమ్మ వాళ్ళు అందరూనా, అదే మా అమ్మ వాళ్ళ పెద్దమ్మ వాళ్ళు, మా మమ్మీ, డాడీ. నెక్స్ట్ వెనకతల మా అక్క పాప అవుతుంది, తిను మా అమ్మమ్మ, తిను పక్కన ఉన్న వాళ్ళు మా నాన్నమ్మ. ఈవిడేంటంటే ఈవిడేంటంటే మనకి డార్లింగ్ మూవీలోని తిన్నారా అని అంటారు కదండి, ఆ పాత్రనైతే చాలా చక్కగా పోషించారు మా నాన్నమ్మ. ఎవరికైనా ఆకలి వేస్తున్నా లేకపోయినా సరే తిన్నారా లేదా అంటూనే ఉంటారు. తినకపోతే తినిపించేయడమే. అలాగే మెడిసిన్స్ కూడా ఎవరికైనా ఏదైనా బాడీ పెయిన్స్ ఏమైనా వచ్చిందంటే ట్యాబ్లెట్ వేసేసేవారు, కావాలా ట్యాబ్లెట్ అని ఇచ్చేవారు. చాలా కేర్ఫుల్గా అయితే మమ్మల్ని అందరినీ కేర్గా చూశారు. ఇదిగోండి వీడే బుడ్డోడు, అస్సలు మాట్లాడు, కానీ చూసారా ఎలా అరుస్తున్నాడు. అమ్ము, మా అక్క వాళ్ళు అందరూ ఉన్నారు బ్యాక్ సైడు. తిను సాయి, చెప్పాను కదా పుష్ప బ్యాచ్లో ఉంటారని, వాళ్ళ కోసం కూడా చెప్తాను. తిను హెడ్ చెప్పాను కదండి. తిను రామ,
తిను, నెక్స్ట్ సాయి, వీళ్ళందరూ మాకు చాలా హెల్ప్ అయితే చేశారు. మేము చూడడం కూడా ఇదే ఫస్ట్ టైం వాళ్ళని, కానీ ఎవరో అనుకొని కూడా లేదు, అందరూ తెలిసిన వాళ్ళు అనుకుని ఉన్నారు. అమ్ము, సోహన్, యోగి, వీడు తేజ, వీడు దీపు, సోహన్, చరణ్, చిన్ను, వీళ్ళందరూ మాకైతే చాలా బాగా హెల్ప్ చేశారు. ఇంకా 2-3 ఉన్నారు, వాళ్ళ పిక్స్ అయితే నా దగ్గర లేవు. చెప్పాను కదండి మా టీము పెద్దలు అనేసి. మేమందరం మధుర స్టేషన్లోని 1 వరకు వెయిట్ చేస్తున్నాము. అప్పుడు మా మామయ్య అందరికీ పిక్స్ తీశారు. ఇలాగా ప్రయాణికులు ఎదురు చూస్తున్నారు రైల్వే స్టేషన్లో అనేసి. మా తాతయ్యతో పాటు మా డాడీ కూడా అలసిపోయి పడుకుని పోయారు లగేజ్ దగ్గర. మేమందరం ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నాము. ఇందాక చెప్పాను కదండి డార్లింగ్ మూవీ, ఈవిడే మా నాన్నమ్మ. మా తాతయ్య ఎక్కడికక్కడే పడుకుని పోతూ ఉంటారు. ఓకే గైస్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.